చేసిన వ్యక్తి, తెలంగాణ కోసం పార్లమెంట్ లో పోరాటం చేసిన వ్యక్తిని ఏ ఒక్క రోజు కూడా మరి ఏ విషయంలో కూడా రాజపడిలో ప్రజల కోసం, మీ ప్రాంతం కోసం కష్టపడే వ్యక్తులం. మీ ఆశీర్వాదం మాకు ఉండాలి. మీ అభిమానం, ప్రేమ మా ఎప్పుడు మా కుటుంబ సభ్యుల మీద కాంగ్రెస్ పార్టీ వెంట ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా సోదరులారా, ఈ రోజు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో మండ్రెడ్డి రంగారెడ్డి ఓడిపోలేదు, ఓడగొట్టిండు. ప్రజలు బాధపడుతుండ్రు, మండ్రెడ్డి రంగారెడ్డి నాయకుడు అన్యాయంగా, దుర్మార్గంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని 350 ఓట్లతో గెలిచినట్టు ప్రకటించుకుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా సోదరులారా, ఈ రోజు పార్లమెంట్ ఎన్నికలు చెప్తున్నా సోదరులారా, సోదరు చెప్తున్నాను. ఈ రోజు చెప్తున్న సోదరులారా, రాబోయే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఇబ్రాహీంపట్నం వస్తారని చెప్తున్నాను. రాబోయే రోజులనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు బాధపడవద్దు. కేసీఆర్ 10 మంది ఎమ్మెల్యేలు 20 మంది 20 కోట్లకు లెక్కన చెబుతుంది. వాళ్ళు 100 మంది ఉన్నారు. ఒక కౌరవులు వాళ్ళు 5 మిగిలినా సరే పాండవుల్లాగా ధర్మ యుద్ధంలో గెలుస్తామని చెప్తున్నాం అందరం. రాబోయే రోజుల్లో ధర్మం, న్యాయం గెలుస్తుంది. తెలంగాణ ప్రజలు 3 ఎమ్మెల్యేలకు గెలిపించి కేసీఆర్ చంప పడగొట్టిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తున్నా. ఆయన 16 అంటున్నారు. 16 కాదు, పాడు కాదు. ఆయన బీసీగా పెట్టుకొని బాగా తీసుకోవాల్సిన తప్ప ఒక్క సీటు కూడా కాదు. నేను చెప్తున్నా, ఈ రోజు రేవంత్ రెడ్డి గెలుస్తాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలుస్తాడు, విశ్వేశ్వరరెడ్డి గెలుస్తాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుస్తాడు. మీరు ఎన్నోసార్లు ఛాలెంజ్ చేసిన మధువాసి గెలుస్తాడు, ప్రభాకర్ గెలుస్తాడు. మీరు కేటీఆర్ చెప్పిన, కేసీఆర్ చెప్పిన 16 అంటున్నా కదా, దమ్ముంటే బోరగి పార్లమెంట్ గెలిచి చూపి గెలుతానే రెడీ అని చెప్పిన. దమ్ముంటే మీరు, మీ నాయన ముఖ్యమంత్రి, మీరు ఏ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, మీకు 100 మంది ఎమ్మెల్యేలు ఉంది, మీ ప్రభుత్వం ఉంది, అధికారం ఉంది, 100 కోట్ల రూపాయలు వచ్చింది కదా. మీరు భువనగిరి నియోజకవర్గ ప్రాంత ప్రజల్ని, మా ఇబ్రాహీంపట్నం ప్రజల్ని, మా ఇబ్రాహీంపట్నం ఓటర్లని, మా తమ్ముళ్ళని మీరు 1,00,000 కోట్లు 1000 కోట్లు ఇచ్చినా, 1,00,000 కోట్లు ఇచ్చినా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓడగొట్టు మీరు దేనికైనా రెడీ ఉంటుంది. 1000 కోట్లు ఇస్తారా? ఈ కిసాన్ రెడ్డి ఎన్ని బియ్యం దోచుకుంటే మాకు తెలుసు. 10 ఏళ్ళలో తెలుసా? 2009లో అన్యాయంగా గెలిచింది. 14లో మన జీవితాల మనం ఓడిపోయినాం. టికెట్ రాక 3వ మోసం చేసి గెలిచింది. ఈ 10 ఏళ్ళలో ఎంతమంది అయింది తెలుసా? కిషన్ రెడ్డి 100 కోట్లు 100 కోట్ల భూమి దోచుకుంది, ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంది. మరి అదే పైసలు కలిసి పెడదాం అందిస్తుంది. ఇప్పుడు రెండని చెప్పు, వెంకటరెడ్డికి వ్యతిరేకంగా ఇబ్రాహీంపట్నం దూరనర్సే కాదు, మరి వాళ్ళ కేసీఆర్ కేటీఆర్ జైలు వచ్చిన మెజారిటీ రాదని చెప్తుంది. ఈ సందర్భంగా మీరందరూ 15 రోజులు, ఇంకా 10 రోజులు ఉంది. 10 రోజులు రాత్రి కష్టపడి ఇక్కడ ఉన్న నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు ఎవరి గ్రామాల్లో వాళ్ళే ఉండాలి. 10 రోజులు రాత్రి కష్టపడి ఇంటింటికి ప్రచారం చేసి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని గెలిపించి బహుమానంలో వెళ్తామని చెప్పి తెలియజేస్తూ